మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ శంకర్. నల్గొండ జిల్లా నార్కట్పల్లి కామినేని హాస్పిటల్ దగ్గరలో ఈరోజు యాక్సిడెంట్ అయ్యింది. ఇప్పుడే బ్రేకింగ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు. ఇప్పుడే యాక్సిడెంట్ అయ్యింది. ఇక్కడ ఉన్నటువంటి 2-వీలర్ వెహికల్ ని TG 2090-3767 గల బస్సు 2-వీలర్ ని వెహికల్ ఉన్నటువంటి వ్యక్తిని గుద్దడం జరిగినది. వెంటనే తను చాలా సీరియస్ గా ఉండడంతో కామినేని హాస్పిటల్ కూడా తీసుకెళ్లడం జరిగినది. తను 2-వీలర్ బైక్ మీద వస్తా ఉన్నాడు. దానికి సంబంధించినటువంటి తనతో పాటు భోజనం సంబంధించిన ఒక బాక్స్ కూడా ఉన్నది. చాలా సీరియస్ గా ఉండడంతో హాస్పిటల్ కూడా తరలించడం జరిగినది. ఆ బస్సులో ప్రయాణించినటువంటి ప్రయాణికులు కూడా మనతోటే ఉన్నారు. ఒకసారి ఏం జరిగింది ఏంటనేది ఒకసారి పూర్తిగా అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతోటి అంటే ఆ స్పాట్ లోనే యాక్సిడెంట్ అయినటువంటి స్పాట్ లోనే ఇక్కడ ఉన్నటువంటి వ్యక్తి ఉన్నాడు మనతోటి. అలా చెప్పండి, అసలు ఏం జరిగింది? మీరు స్పాట్ లో ఉన్నప్పుడు ఏం జరిగింది అసలు చెప్పండి. నాగపల్లి నుంచి వెళ్ళి ఇక్కడ ఈ హైవే వెళ్ళిపోతుండు బైక్ అతను. అక్కడ నుంచి వెళ్ళి అతి వేగంగా నుంచి వచ్చి నాగపల్లి నుంచి సూర్యాపేటకి వెళ్ళే మార్గంలో వేగంగా వచ్చేసి వెనక నుంచి ఢీ కొట్టింది. ఢీ కొట్టడంలో ఒకటేసారి బైక్ ముందరికి వెళ్ళింది. బైక్ ముందర వెళ్ళిన టైర్ కింద ఫ్రంట్ టైర్ ముందు కిందనే పడి ఉంటే మేము ఒత్తుకున్నాం. అరే బాబు యాక్సిడెంట్ అయింది, చనిపోతుండే అని చెప్పేసి గట్టి అరిస్తే అప్పటికి ఇంజన్ ఆగిపోయింది. ఇంజన్ ఆగిపోయిన తర్వాత ఏం రారే వెనక పోనీ రా అని చెప్పేసి నేను బాగా అరిచిన తర్వాత వాడు వెనక తీసుకునేసరికి కొంచెం కొన ఊపిరితోనైతే ఉన్నాడు. అంటే సీరియస్ గానే ఉంది. అంటే ఇప్పుడు తప్పిదం డ్రైవర్ బస్ డ్రైవర్ది తప్పు. తోటి హాస్పిటల్లో ఉన్నాడు. నిజంగా కూడా ఆ డ్రైవర్ సంబంధించినటువంటి అంటే నార్కట్పల్లి నుంచి బయలుదేరినటువంటి సూర్యాపేటకి వెళ్తున్నటువంటి ఈ బస్సు ఆ స్పాట్ లోనే ఇక్కడ మనకున్నటువంటి వ్యక్తి స్పందించినటువంటి మాటలు చెప్తా ఉన్నాడు. తను ఆపడంతో ఆపు అని చెప్పి బండి ఆపమని చెప్పి వెంటనే తను అనడంతో అంటే ముందు డ్రైవర్ సీట్ లో ఉన్నటువంటి ఆ ఫ్రంట్ సైడ్ రైట్ సైడ్ ఉన్నటువంటి టైర్ కింది భాగంలోనే తను పడిపోవడం చాలా సీరియస్ గా ఉన్నది. ఇప్పుడు ఇక్కడికి పరిశీలించడానికి మనతో పాటు ఇప్పుడు పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి మనతో వచ్చారు. ఒకసారి వాళ్ళని కూడా అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి సార్, మీకు ఎప్పుడు తెలిసింది సమాచారం? తెలిసిందండి, మాకు ఇంటిమేషన్ చేసారు. మేము ఇప్పుడే స్పాట్ కు వచ్చినాము. ఇక్కడ అసలు ఏం జరిగింది తెలుసుకొని హాస్పిటల్ పోయి అతడు ఇంజూర్ పర్సన్ పోయి అసలు దెబ్బలు ఏం తాకినా చూసి కేసు నమోదు చేసి ఎంక్వైరీ చేస్తాం. విన్నారు కదా, అంటే వాళ్ళకు కూడా ఇప్పుడే తెలిసింది. అంటే స్పాట్ లోనే మనం కూడా ఇప్పటికే రావడం జరిగింది. చాలా మేజర్ ఇంజూరీ అయ్యింది, కొన ఊపిరితో ఉన్నాడు అని హాస్పిటల్లో కొట్టుమిట్టాడుతున్నాడని కూడా చెప్తా ఉన్నారు. ఇంకా ఏం పేరు ఆయన పేరు? ఏ ఊరు అతను? మన్యం శ్రీశైలం గౌడు ముత్యాలమ్మగూడెం. మన్యం శ్రీశైలం. వయసు ఎంత ఉంటుంది ఆయన? వయసు 33 దాకా ఉంటాయి. అంటే ఏం పని చేస్తుంటాడు? ఇక్కడ కల్పిత కార్మికుడు. ఇక్కడ భూమి కౌలు పట్టి రెడ్డిస్. ఓకే. మీకు ఎవరు చెప్పారు ఇట్లా యాక్సిడెంట్ అయిందని? పెట్రోల్ బంక్ ముత్యాలమ్మగూడెం అంటే ఊరికొస్తున్నాను. ఓకే, మీరు ఇప్పుడే వచ్చారు? మీరు కూడా శ్రీశైలం అంటే నాకు పరిచయం. ఓకే, పెళ్లి అయింది అతను? పెళ్లి. ఓకే. ఏం చేస్తుంటారు? గీత కార్మికుడు. ఓకే. విన్నారు కదా, తన పేరు శ్రీశైలం అంట. 33 సంవత్సరాలు. తను గీత కార్మికుడిగా ఇక్కడే పనిచేస్తా ఉన్నాడు. ఇక్కడే కౌలుకు తీసుకొని కూడా తను పనిచేస్తా ఉన్నాడు. దాని రీతినే ఇక్కడికి రావడం కూడా జరిగినది. అంటే స్పాట్ లోనే ఇక్కడ ఉన్నటువంటి ఆ పెట్రోల్ బంక్ దగ్గర HP పెట్రోల్ బంక్ లో ఆ కుటుంబ సభ్యులు కూడా రావడంతో స్పాట్ లో ఇక్కడ మన దగ్గరికి కూడా రావడం జరిగినది. అంటే పూర్తి వివరాలు ఆ ఊర్లో ఉన్నటువంటి పెద్ద మనిషి కూడా ఇవ్వడం జరిగింది. అంటే ఆ కండక్టర్ గారు కూడా మనతోటే ఉన్నారు. ఒకసారి వారి మాటలు కూడా అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అసలు ఏం జరిగింది, ఎలా జరిగింది అనే అంశాలపైన ఒకసారి కండక్టర్ గారు మనతోటే ఉన్నారు. చెప్పండి సార్, ఏం జరిగింది? విషయం చెప్పండి. మీరు చెప్పండి. అంటే మీరు ఏం జరిగిందని మీరు ఉన్నారు కదా, బస్సులో ఉన్నారు. ఓకే, అంటే మీరు చూడలేదా? అంటే యాక్సిడెంట్ అయినప్పుడు కూడా మీరు బయటకు వచ్చి ఓకే. అంటే అప్పటికే ఆ టైర్ కింద ఉన్నాడా అతను? టైర్ కిందనే ఉన్నాడా? బండి వీళ్ళు పక్కన సైడ్ ఉన్న వాళ్ళు బండి తీస్తారు, ఈయన సైడ్ ఉన్నాడు. ఓకే, అంటే అప్పటికి లేచిందా? టైర్ కిందనే ఉన్నాడా? టైర్ తగలలేదు అసలు. టైర్ తగలేదా? బండి ముందుంది, ఈయన వెనుకున్నాడు.
ఆయన ఎట్ట తగిలిందో తెలియదు. బండి ముందున్నది, ఈయన వెనకాల ఉన్నాడు, ఇటు పక్కన ఉన్నాడు. ఓకే ఓకే. సైడ్ ఉన్న చూసి నేను చూడలే అసలు. అంటే చూసిన వ్యక్తి చెప్తున్నారు టైర్ కిందనే ఉన్నాడు, అప్పటికి బండి ఆగిపోయిందని చెప్పి అంటున్నాడు. నేను చూడలే. ఓకే. చూడలే కాబట్టి నాకు ఎట్ట తెలుసు బస్సులో అంత నిర్లక్ష్యంగా సమాధానం చెప్తున్నారు. మేము చూడలేదండి, మీ యాక్సిడెంట్ అయినప్పుడు టైర్ కిందనే ఉన్నాడని చెప్పి చెప్తున్నారు. మీరు కిందికి దిగినప్పుడు చూడలేదా? ఆల్రెడీ వాళ్ళు తీస్తున్నారు, నేను డోర్ తీసి వచ్చేసరికి వెనక జరపన్నారు బస్సు. అంటే అదే మరి నేను అనేది, వెనక జరపాలని అంటే టైర్ మీద ఉన్నాడు ఆ క్యాండిడేట్, టైర్ కిందనే ఉన్నాడా? లేదు, బండి రెండు ఒక్కడనే ఉన్నాడు, ఆయన వెనక జరపంటుండు ఒక ఆయన, అంతే. ఇక కింద తీసి చూసేసరికి కింద ఉన్నారు. ఓకే ఓకే. ఎట్లుంది ఎట్లా ఉంది ఆయనకు ఇంజూర్ పర్సన్ కి? చనిపోయిందా? అంటే హాస్పిటల్ తీసుకుపోయినాక చెక్ చేసినా చనిపోయిందా? ఏ ఊరు అతన్ని? ఏ ఊరు? ఏం పేరు? ఎంత వయసు ఉంటది? ఎంత వయసు ఉంటది? 40? హెడ్ కానిస్టేబుల్ ఇప్పుడే ఫోన్ లో కూడా మాట్లాడడం జరిగినది. రమేష్ గారు అసలు ఏం మాట్లాడిండో పూర్తి వివరాలు ఒకసారి అడుగుదాం. సార్ చెప్పండి సార్, ఇప్పుడు ఫోన్ సంబంధించి ఏం మాట్లాడారు? కమ్యూనిటీ హాస్పిటల్ నుండి తెలుసుకుంటే ఆ ఇంజూర్డ్ పర్సన్ చనిపోయాడని చెప్పారు. కేసు నమోదు చేసి విన్నారు కదా, స్పాట్ లోనే మనిషి చనిపోయాడని చెప్పేసి వార్తలు వస్తా ఉన్నాయి. అంటే పూర్తిగా చనిపోయాడు అనేది కూడా క్లియర్ ఉంది. అంటే ఎంత నిర్లక్ష్య ధోరణి, అంటే డ్రైవర్లకు సంబంధించినటువంటి చాలా నిర్లక్ష్య ధోరణితోటి నడపడం, చాలా స్పీడ్ లోనే ఆ బండి రావడం, ఈ బండి డ్రైవర్ సంబంధించినటువంటి వ్యక్తి చాలా స్పీడ్ గా రావడంతో ఆ స్పాట్ లోనే మనిషి చనిపోవడం నిజంగా కూడా ఒకసారి ఆలోచించండి. శ్రీశైలానికి 35 నుంచి 40 సంవత్సరాల వయసు ఉంటుంది, తనకు మ్యారేజ్ అయ్యి 2 పిల్లలు ఉన్నారని చెప్పి కూడా చెప్తా ఉన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో అంటే కౌలు తీసుకొని పనిచేస్తున్నటువంటి గౌడు బిడ్డకు సంబంధించినటువంటి కల్లుగీత కార్మికుడు ఈ రోజు చనిపోవడం కూడా జరిగినది. వీటి మీద పూర్తిగా ఇంకా మనం అధికారులను ఇంకా అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. మనం స్పాట్ లోనే కామినేని హాస్పిటల్ కి రావడం జరిగినది. ఆ కామినేని హాస్పిటల్లో వెంటనే జాయిన్ అయిన వెంటనే తను చనిపోయాడు అని చెప్పేసి డాక్టర్లు నిర్ధారణ చేసిన తర్వాత వెంటనే తన మృతదేహాన్ని మార్చురీకి కూడా పంపించడం జరిగినది. మార్చురీ ముందు ఆ కుటుంబ సభ్యులు కూడా ఆకాశానికి అంటే విధంగా శ్లోకాలు అంటే తన ఏడుపులు ఏడుస్తా ఉన్నారు. చాలా రోదన వినిపిస్తా ఉన్నది. ఆ కుటుంబ సభ్యులు వాళ్ళందరూ కూడా చాలా ఏడుపుతోనే ఏడుస్తా ఉన్నారు. అక్కడ విజువల్ లో మనం చూసుకోవచ్చు. ఏడిచేటువంటి కుటుంబ సభ్యులు, తన భార్య, తన కొడుకు, తను ఉన్నటువంటి అత్తమ్మ, వాళ్ళందరూ కూడా పెద్ద ఎత్తున వాళ్ళు ఏడుస్తా ఉన్నారు. కామినేని ముందు మన హాస్పిటల్ ముందే మనం ఉన్నాము. స్పాట్ లోనే స్పందించినటువంటి సుమన్ టీవీగా మనం ముందుగానే వార్తని కవర్ చేయడం కూడా జరుగుతూ ఉన్నది. చూస్తూనే ఉన్నది సుమన్ టీవీ. కెమెరామ్యాన్ అంజిత్ శంకర్.